మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలిక. చూసారా, నువ్వేం చేసావో చాలిక, నువ్వు ఎలా నడిచావో చాలు, దేన్ని ఆధారం చేసుకున్నావో చాలిక. ఎంత బాగుంది మాట. గతించిన కాలం చాలు, 2023 చాలు. నీ సొంత ఇష్టంగా నడిచావు, సొంత ఆచారాలు, సొంత పద్ధతులు. దేవుడు అంటున్నాడు ఇంక చాలు అది. ఇకనైనా ఈ కొత్త సంవత్సరం 2024లో మీరు నా కొరకు బ్రతకండి అని చెప్తున్నాడు దేవుడు. బ్రతుకుతామా మనం మరి అలాగా? యాకోబు జీవితంలో ఒక్కొక్క అనుభవం చూడండి ఎలా మారిందో. గతించిన కాలంలో లాగా లేడు యాకోబు. యాకోబు ప్రార్థన నుంచి జీవితం దాకా మారిపోయింది. ప్రార్థన మారింది, నడక మారింది, చూపు మారింది కదా, మాట మారింది. చూడండి, తన బ్రతికే మారిపోయింది. ఇప్పుడు ఆయన యాకోబు కాదు, ఆయన ఎవరండి? ఇశ్రాయేలు. గతించిన కాలంలో యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మారాడు. ఏ పేరైతే అతనికి మార్చబడిందో ఆ పేరుకు తగినట్టుగా పేరు మార్చబడింది అతనికి. మన పేరు మార్చుకుని ఎంతకాలం అయిందండి? ఇప్పుడు మనం ఎవరమంటే వెలుగు సంబంధులం మనం కదా, క్రీస్తు సంబంధులం మించి మన క్రైస్తవులం. క్రైస్తవుల్లో క్రీస్తు కథ ఉండాలి, క్రీస్తులా ఉండాలి. క్రీస్తును కలిగి క్రీస్తు కొరకు, క్రీస్తులాగా, క్రీస్తు అడుగుల్లో, క్రీస్తు సారూప్యంలో మార్చబడేవాడు క్రైస్తవుడు. కానీ మనం ఒకసారి ఇటు వచ్చిన తర్వాత, ఈ పేరు పెట్టబడిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మన సంగతి ఏంటి? కాబట్టి సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆయన కార్యాలు నూతనపరుస్తున్నాడు. మనల్ని మరింత నూతనంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నూతనం, కొత్తదనం. మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి ఎప్పటికీ కొత్త వాళ్ళం మనం కదా. ఒక కొత్తదాన్ని చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. పాతది మనకేమవుతుంది? వెగట కలుగుతుంది. మనం క్రీస్తునందు దినదినం ఆయన సారూప్యములకు మనం మార్చబడుతుంటే మనం కొత్తదనాన్ని కనిపిస్తాం. క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, నూతనత్వం, నవీన స్వభావం ధరించుకొనుడి అన్నమాట. పేతురు భక్తుడు గతించిన కాలం చాలు, మీరు గతించిన కాలంలో పోకిరి చేష్టలు చాలు, దుర్వ్యాపారం చేశారు చాలు, దురాశలు, మద్యపానాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, వినోదాలు, వ్యర్థంగా సమయాన్ని గడిపారు. ఏమైతే నేర్చుకోవాలో, ఏమైతే పొందుకోవాలో, ఏమైతే మీ జీవితంలో మీరు ఆస్వాదించాలో వాటిని మీరు పొందుకోలేదు. ఆలోచించండి. ఈ 2023 మీకు ఒక మంచి సంవత్సరంగా మిగిలిందా? మీరు చెప్పగలరా? నేను ఎక్కువ నేర్చుకున్నానండి ఈ సంవత్సరం, వాక్యం ఎక్కువ చదివానండి, ఎక్కువ కణత పెట్టానండి, ఎక్కువగా దేవునితో ఏకాంత సమయం గడిపానండి, ఎక్కువ ప్రార్థన చేశానండి, ఎక్కువ సువార్త చెప్పానండి, మా కుటుంబాన్ని రక్షణలో నడిపించానండి, సంఘానికి ఆత్మలు తీసుకొచ్చానండి, సంఘము యొక్క వృద్ధిలో నా పంపులు ఉన్నాయి, సంఘము చేయుచున్న పరిచర్యలో నా వంతుంది, నా పాలుంది, నా చెయ్యి ఉంది. చెప్పగలరా? చెప్పాలి. దేవుడు కోరుకుంటుంది అదే కదా. గతించిన కాలం చాలు. ఇక నుండి నేను అంటాను, ఇప్పటిదా చేయకపోతే చేయిపోయారు, చేయండి. దేవుడు చేయమంటున్నాడు కాబట్టి చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి చేయండి. ఎందుకు తెలుసా? మీ బలమైన అడుగులు, మీ యొక్క శ్రేష్టమైన జీవితం అనేకులకు స్ఫూర్తి అవ్వాలి, ప్రభావం అవ్వాలి. ప్రభావము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక నుంచి అంటున్నాడు. ఇక నుంచి అక్కడేమన్నాడు చూడండి 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపించున్నది కాగా మీరు ఎట్ట బతకలో చూడండి చెప్తున్నాడు. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకులుగా ఉండుడి చాలు.